హెచ్ఆర్పిడబ్ల్యూ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సభలో వారు ప్రస్తావించినటువంటి విషయం గురించి మనం చర్చిద్దాం. అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో చూడండి. ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నా. క్లియర్గా వినండి ఏమంటున్నాను. ఒక్క తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నా. మరి ఒక తప్పు చేయమని ఎందుకు చెప్పాలి? ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇది సమాజానికి ఇది మంచిది కాదు. ఐఏఎస్ అధికారులు మంచి చెడు చెప్పాలి. ఓకే, వారి పనితీరుపై ఏమాత్రం సంతృప్తిగా లేను. ఐఏఎస్ అధికారుల యొక్క పనితీరుపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం సంతృప్తిగా లేను అని తను వ్యక్తపరుస్తున్నారు. మరి ఎందుకు చూద్దాం. ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు. ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి. మాజీ ఐఏఎస్ పుస్తక ఆవిష్కరణలో సీఎం అంటే ఒక మాజీ ఐఏఎస్ ఒక పుస్తకాన్ని రచించారు. అతని పేరు వచ్చేసి గోపాలకృష్ణ నాయుడు. ఆయన రచించినటువంటి పుస్తకం ఏంటంటే లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి అనే పుస్తకాన్ని ఆయన రచించారు. ఆ పుస్తకం యొక్క ఆవిష్కరణ ప్రోగ్రాంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే మన సిఎస్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ పాల్గొన్న సందర్భంలో తను మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. అయితే ఇక విషయం చూస్తే మనము ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు మంచి చెడులపై సలహాలు చెప్పే విధంగా ఉండాలని, రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పులను ఎత్తి చూపాలని అన్నారు. ఓకే, ఇది ఈ పాయింట్ మనం గమనించాల్సిన అంశం. ఈ ఐఏఎస్ అధికారులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వీళ్ళు మంచి ప్రవర్తనతో మంచి నడవడికతో దేశాన్ని ఏ విధంగా బాగుపరచాలి అనే కోణంలో ఆలోచించినట్లయితే ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాబట్టి వీరి చేతిలో దేశ భవిష్యత్తు ఉంటుందని మనము చెప్పొచ్చు. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి దేశ భవిష్యత్తుకు మూల కారణాలు అయి ఉంటాయి. కనుక మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అధికారులు మంచి చెడులపై సలహాలు చెప్పే విధంగా ఉండాలని, రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పులను ఎత్తి చూపాలని అన్నారు. కానీ నేటి పరిస్థితి చూసినట్లయితే రాజకీయ నేతలు ఇస్తున్నటువంటి ఆదేశాలలో తప్పులను చూపించే విధంగా ఈ ఐఏఎస్ అధికారులను వాళ్ళ పనితీరును గమనించే విధంగా అధికారులు లేరు. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన విధంగానే వాళ్ళు చెప్పిన కనుక మనం చేయాలి అనే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను మనము గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క ప్రవర్తనను మనం చూస్తూనే ఉన్నాం. కొంతమందిని, అందరు కాదు కొంతమందిని. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కానీ నేటి అధికారుల్లో ఈ వైఖరి కరువైందని, ఒక్క తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి వారు మాట్లాడే ముందు మరి ఆలోచించలేదో ఒక తప్పు చేయమంటే ఇక్కడ ఏమంటున్నారు క్లియర్గా ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒక తప్పు చేయమంటే 3 తప్పులను చేద్దామని చూస్తున్న అధికారులను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి అసలు ఆ ఒక్క తప్పే ఎందుకు చేయమన్నారు? ఫస్ట్ అసలు ఆ ఒక్క తప్పు చేయమనడం కూడా కరెక్ట్ కాదు కదా. కంప్లీట్గా చట్టబద్ధంగానే ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి. కానీ అసలు తప్పనేదే చేయమని చెప్పొద్దు. కానీ ఇక్కడ అంటే దీన్ని జస్ట్ ఉదాహరణగా తీసుకొని చెప్పుండొచ్చు రేవంత్ రెడ్డి గారు. అట్లా అని చెప్పి వారే తప్పు చేయమని చెప్తే ఒకటి చేయమంటే 3 తప్పులు చేస్తున్నారన్న ఉద్దేశం కాదు ఇక్కడ. తను ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడినని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇన్కేస్ ఒకవేళ ఏదన్నా ఒక తప్పు చేయమన్నా కూడా కొంచెం అవకాశం ఇస్తే ఇసుంట్రా అంటే ఇల్లంతా నాదే అంటున్నారు అనే వర్షన్లో మాట్లాడినని మనకు అర్థమవుతుంది. కానీ దీన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకొని కూడా సోషల్ మీడియాలలో చెప్పే సందర్భాలు మనం చూస్తుంటాం. కనుక రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి మీరు మాట్లాడే ముందు మంచిగా క్షుణ్ణంగా ఆలోచించి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తప్పు పట్టడానికి అవకాశం లేకుండా మాట్లాడితే బాగుంటుందని మా యొక్క విన్నపం మీకు. ఇక ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామని అధికారులను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సమాజానికి ఇది మంచిది కాదన్నారు. కరెక్టే. ఆదివారం
అంటే నిన్న ఆదివారం రోజు మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అధికారుల వ్యవహార శైలి పట్ల తాను ఏమాత్రం సంతోషంగా లేనన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం మానేశారని, ఏసీ అనేది జబ్బేమో అనిపిస్తుందని అన్నారు. అధికారులు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడే ప్రజా సమస్యలు అర్థమవుతాయని, ఆఫీసుల్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. షబ్బాష్ రేవంత్ రెడ్డి గారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రారంభమైన తన రాజకీయ పయనంలో చాలా వరకు ప్రతిపక్షంలోనే ఉన్నానని, అప్పట్లో జిల్లా కలెక్టర్లు మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ఆయా గ్రామాల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేవారని తెలిపారు. ఇప్పటికీ తాను గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గురించి అక్కడి ప్రజలు గుర్తు చేస్తుంటారని చెప్పారు. దీనిని బట్టి నాటి అధికారులు ప్రజలలో ఎలా ఉన్నారో, ఎలాంటి ముద్ర వేసుకున్నారో నేటి అధికారులు తెలుసుకోవాలని సూచించారు. నాటి అధికారులు ఎలా ఉన్నారో నేటి అధికారులు తెలుసుకోవాలని సూచించారు. ఓకే, మంచిగా ఉంది ఇది. గతంలో అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా విషయాన్ని ప్రస్తావించినప్పుడు అందులోని లోటుపాట్లను, దానివల్ల వచ్చే నష్టాన్ని చెప్పేవారని సీఎం రేవంత్ గారు అన్నారు. చట్టవిరుద్ధంగా వెళితే భవిష్యత్తులో తలెత్తే సమస్యలను వివరించేవారని, నాయకులను అప్రమత్తం చేస్తూ జరగబోయే పరిణామాలను గుర్తు చేసేవారని తెలిపారు. కానీ ఈ రోజుల్లో అలా చెప్పడం తగ్గిపోయిందన్నారు. ఇందుకు కారణం ఏమిటో నాకు తెలియదు, కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ను సంతోషపెట్టాలనో లేక తనకు తాను సంతోషపడాలనో రాజకీయ నాయకులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని అనుకుంటున్నా అని రేవంత్ అన్నారు. మరి ఇదైతే వాస్తవంగా రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగానే మన అధికారులు పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా కాకుండా చట్టబద్ధంగా ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే, రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలలో లోటుపాటు ఉన్నట్టయితే వాటిని తెలియపరచాలని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. అధికారులందరూ ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఒకవేళ మీకు అధికారులు సూచించినటువంటి అంశాలలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు తప్పక ప్రభుత్వ రాజకీయ నాయకులని మీరు వాళ్ళకి ఆ లోటుపాట్లను సరిచేసి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. కానీ ఆ వైఖరి అవలంబించట్లేదు కనుక ఆ వైఖరి మీరు అవలంబిస్తే ఆ వైఖరిని స్వీకరించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక మీరు మంచి అవకాశం వచ్చింది అధికారులందరికీ. ఈ దేశాన్ని బాగుపరచడానికి ఎక్కువగా ఐఏఎస్ల పాత్ర కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి మీరు సరైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు అమలుపరిస్తే బాగుంటుందని చెప్పి మీరు ప్రభుత్వాలకు సూచిస్తే బాగుంటుందని చెప్పి మేము మా సంస్థ తరఫున కూడా మిమ్మల్ని ఐఏఎస్ అధికారులందరినీ పేరు పేరున మేము కోరుకుంటున్నాం. మంచి అవకాశం వచ్చింది, మంచి ఫ్రీడమ్ ఇస్తున్నారు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు మీ అధికారులందరికీ. చట్టవిధులకు విరుద్ధమైన పనులు అంటే చట్ట వ్యతిరేకమైన పనులు మేము ఇచ్చే కార్యకలాపాలలో మీకేమైనా ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిచేసి మాకు గైడ్ చేయమని చెప్పి క్షుణ్ణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. మీరు దీన్ని దృష్టిలోకి తీసుకొని ఆ వేళ మీరు ప్రయత్నం చేస్తే అది దేశ భవిష్యత్తుకు మంచి కారణం అవుతుందని చెప్పేసి బాగుంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్న అధికారులందరికీ. అయితే ఈ విషయానికి వస్తే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వారి చదువు అనుభవం వేరువేరు కావచ్చని, ఏవి చదువుకోని వారికి విద్యాశాఖను కూడా ఇవ్వవచ్చని, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్కు వారి చదువుకు ఏమాత్రం సంబంధం ఉండదని పేర్కొన్నారు. వాస్తవం రేవంత్ రెడ్డి గారు ఇది క్లియర్గా మీరు ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. చాలా సంతోషకరమైన సబ్జెక్ట్ ఇది, చాలా మంచిగా మాట్లాడారని నేను భావిస్తున్నాం. ఇకపోతే వారి చదువుకు ఏమాత్రం సంబంధం ఉండదని పేర్కొన్నారు. అందుకే తమకు అవగాహన కల్పించడానికి సెక్రటేరియన్ బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారులు అవసరమవుతారని తెలిపారు. వారు ఏ ఫైలు వచ్చినా అందులోని తప్పులను తమకు వివరించాలని అన్నారు. చూడండి, అధికారులు గమనించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏమన్నారు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వారి చదువు అనుభవం వేరువేరు కావచ్చని, ఏమీ చదువుకోని వారికి విద్యాశాఖను కూడా ఇవ్వవచ్చని. అంటే మన రాజ్యాంగంలో ఆ విధంగా ఉంది. మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు, దానికి చదువుతోని సంబంధం లేదు, సంస్కారము క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే చాలు. కనుక ఇక్కడ ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వీరంతా ఈ యొక్క రాజకీయ నాయకులకు గైడ్ చేస్తే సరిపోతుంది. వాస్తవంగా చూసినట్లయితే గతంలో మనం పురాణ కాలంలో చూసినా కూడా రాజులు ఎవరైతే ఉన్నారో
వారు తప్పకుండా ఆ ఆ రాజ్యంలో ఒక సలహాదారుని నియమించుకునే వాళ్ళు. అప్పట్లో కూడా ఆ రాజ్యపాలన ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి ఏందనేది వారు రాజులకు కూడా గైడ్ చేసే వాళ్ళు ఉండేవారు. ఆ విధంగా అది మనకు రాజుల కాలం నుంచి మన దేశానికి స్వతంత్రం రాకముందు నుంచే ఈ విధమైన విధానం ఉంది కనుక ఈ అవగాహన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ సలహాదారులు ఉంటారు కనుక ఆ సలహాదారులు కానీ దాని తోడు ప్రభుత్వ అధికారులు కానీ సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే చదువుకు మన ఏమన్నాడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్కు వారి చదువుకు ఏమాత్రం సంబంధం ఉండదని పేర్కొన్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇది 100% అందరూ ఏకీభవించాల్సిన విషయం. ఇది ఇకపోతే తప్పులను సూచించాలని తమకు వివరించాలని కూడా అన్నారు. ఓకే, అలాంటి వారిని తప్పక గుర్తింపు ఉంటుంది. మరి ఎలాంటి వారికి ఏం గుర్తింపు ఉంటుందో చూద్దాం. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలని, అలాంటి వారే ప్రజల మనసులో నిలిచిపోతారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రేవంత్ రెడ్డి గారిది. ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సాధించాలని తాను కోరుకుంటున్నారన్నారు. అధికారులు దృష్టి సాధించాలని మీరు కోరుకుంటున్నారు కనుక మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక మీరు అధికారులు ఆ విధంగా దృష్టి సాధించాలి అనే మీరు కోరుకుంటున్నారు కనుక వాళ్ళు ఆ విధంగా దృష్టి సాధించాలంటే ప్రజలకు ముందు అవేర్నెస్ కావాలి. ఎవరో ఎక్కడో ఒకరు మీరు చెప్పిన మాటల్ని కన్సిడర్ చేసి తప్పకుండా ఆ విధమైన విధానంలో వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రజలలో అవగాహన వస్తే కనుక ఎవరైనా అధికారులు అట్లా ఆ విధంగా పని చేయకున్నా కూడా చట్టబద్ధంగా పని చేయకున్నా కూడా వాళ్ళని నిలదీసే అవేర్నెస్ను ప్రజలకు విపరీతంగా ఇచ్చినట్లయితే అది ఆటోమేటిక్గా అధికారుల్లో కూడా ఈ విధంగా కొన్ని రకాల అవినీతికి పాల్పడే అధికారుల్లో కూడా 100% మార్పు తీసుకురావచ్చు. రేవంత్ రెడ్డి గారు మీరు ముందుగా అవేర్నెస్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తే బాగుంటుంది. రాష్ట్రంలో ప్రజలకు అవేర్నెస్ మీద ఎక్కువ ప్రోగ్రామ్స్ కన్సిడర్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. మేము ఇంకా విషయానికి వస్తే రాష్ట్రంలో అధికారుల దృష్టి సాధించాలని తాను కోరుకుంటున్నాను అన్నారు. కలెక్టర్లు ఎస్పీలను తరచూ మాజీ అధికారులతో సదస్సుల ద్వారా కలుసుకునే అవకాశం కల్పించాలని ఏమన్నారు ఇక్కడ. కలెక్టర్లు ఎస్పీలను తరచూ మాజీ అధికారులతో సదస్సుల ద్వారా కలుసుకునే అవకాశం కల్పించాలని సిఎస్ శాంతకుమారికి సూచించారు. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. తరచూ మాజీ అధికారులతో కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఎందుకు తరచుగా మాజీ అధికారులతో సదస్సుల ద్వారా కలుసుకునే అవకాశం కల్పించాలని సిఎస్ శాంతకుమార్ గారికి సూచించారంటే ఆ విధంగా కలుసుకోవడం వల్ల వారి యొక్క అనుభవాలను ప్రజెంట్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో విధి విధానాలు నిర్వర్తిస్తున్నారో వారికి వారి యొక్క అనుభవాలను పంచడం జరుగుతుంది. వారు డిస్కషన్ చేసుకోవడం వలన కొంతమేరకు ఇది దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కనుక మన శాంతకుమార్ మేడం గారికి మన రేవంత్ రెడ్డి గారు మాజీ అధికారులు సదస్సుల ద్వారా కలుసుకునే అవకాశం కల్పించాలి ఎవరికి కలెక్టర్లకు ఎస్పీలకు అని చెప్పేసి శాంతకుమార్ గారికి సూచించడం జరిగింది. ఇది చాలా మంచి సూచన రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే గోపాలకృష్ణ నాయుడు తన 6 దశాబ్దాల అనుభవాన్ని గ్రంథ రూపంలో నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్ అని ప్రశంసించారు. దేన్నైనా కొనవచ్చునని అనుభవాన్ని మాత్రం కొనలేమని పేర్కొన్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దేన్నైనా కొనవచ్చు, అనుభవాన్ని కొనలేము. ఇది నిజం. ముఖ్యమంత్రి గారు సివిల్ సర్వే అందరికీ ఈ పుస్తకం దిక్సూచిగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శంకరన్ మన్మోహన్ సింగ్ శేషన్లను గుర్తు తెచ్చుకోవాలని సీఎం సూచించారు. నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్ కాగా పారదర్శకత ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన వ్యక్తి శేషన్ అని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. అలాంటి సివిల్ సర్వెంట్ల అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఇంకా విషయానికి వస్తే ఒక మన్మోహన్ సింగే కాదు, ఇక దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాస్తవంగా. కానీ ఏ అభివృద్ధి పదంగా నడిపించినా కూడా దేశం అభివృద్ధి చెందాలంటే ఒకటి ప్రజలలో అవేర్నెస్ రావాలి, ప్రజలలో అవగాహన పెరగాలి. అంటే ప్రతి మనిషి కాన్స్టిట్యూషన్ ప్రకారమే జీవించవలసి ఉంటుంది. చూసే చూపు కానీ, మాట్లాడే మాట కానీ, వేసే అడుగు కానీ
మనము నిత్య జీవితంలో మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి దినచర్య మొత్తము, అలాగే నిద్రించే సమయం మొత్తం కూడా కంప్లీట్గా మనము అండర్ కాన్స్టిట్యూషన్లే మన యొక్క యాక్టివిటీస్ని చేయాల్సి ఉంటుంది కనుక ఆ కాన్స్టిట్యూషన్ని ఆ ప్రజలకు నేర్పిస్తూ నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం అనే అంశాలను ఇక్కడ ప్రజలలో నింపుకుంటూ అవేర్నెస్ ఇచ్చినట్లయితే మనం మంచి భవిష్యత్తు ఉన్న మన భారతావనిని మనం చూడకుండా కూడా మన ముందు తరాలకు మనం అందించిన వారం అవుతామని చెప్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.